అబ్బా ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఇయ్యాల టైం కుదిరింది. ఇక ఒక్కనే పొలం కాడికి పోయి పొగలేపుడే. డోర్ మీద పోతుండు. అబ్బా ఇలా నా చేతికి చూసి నాకు దిమ్మక్కర చేస్తాడు. లోపల పెట్టుకుంటా చూస్తలేడుగా. ఏం బ్రో ఎట పోతున్నావు? ఏ గిటే పొలం కాడికి పోయేస్తా. జేబు లేదా ఉన్నట్టుంది, ఒకసారి తీయ. అబ్బా చూసినట్టుండు. ఈ అగ్గిపెట్టేనా? సిగరెట్ తాగనీకి పోతున్నావు కదరాను? అయ్యా పొలం కొయ్యకాలు ఆలోటు పన్నాడు. తాగుతా నేను. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు కొయ్యకాలు తగలబెట్టొద్దని? నీకేం తెలుసు నా బాధ? కొయ్యకాలు ఆలబెట్టకపోతే దుక్కి దున్నస్తలేదు. నీకేం బండి మీద కూర్చొని మంచిగా చెప్తావు. నువ్వు కాలబెడితే లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయిరా. ఎందుకు నష్టమో చెప్పు. నువ్వు గడ్డి కాలబెట్టడం వల్ల భూమికి మంచి చేసే సూక్ష్మజీవులు మొత్తం చనిపోతాయి. వాతావరణంలో 30% పొల్యూషన్ గడ్డి కాలబెట్టడంతోనే వాతావరణం మొత్తం కాలుష్యం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు మార్కెట్లో SSV ప్రొఫైల్ అనే చాలా మందులు వచ్చినాయి. మనం నీళ్ళు వేసి ఇవి జల్లుకున్నట్టయితే ఉన్న కొయ్యకాలు మొత్తం మురిగి మంచిగా మన పొలాన్ని కూడా మంచిగా లాగిస్తుంది. సరే అన్న, రైతులు తమ పొలాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక రసాయనాలు వాడి తెలిసి తెలియక భూమిని కొంచెం నాశనం చేస్తున్నారు. అది మన చేతుల్లో లేదు, కానీ వరి కొయ్యకాలు కాలబెట్టడం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి రైతు దీనిపైన అవగాహన పెంచుకొని వాతావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి.